మా మాయ కొడుకు లోకేష్ ని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన మీ కంటికి ఎందుకంత చీప్ గా కనిపిస్తున్నాడు? ఆంబోతోని ఎద్దావా ఇట్ట కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే అనరా మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? సన్నాసి ఇంకా పచ్చిబూతులు చాలా మాట్లాడాడు. పప్పు అంట పైకాయనట్టు లత్కూరు గడ్డ కనిపించినా కూడా లోపల ఆయన ఇంటెలిజెంట్ సార్, లోపల ఆయన ఇంటెలిజెంట్. ఇద్దరే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది విమర్శిస్తున్నారు అతని గురించి, లోకేష్ గురించి, ప్లస్ మా మాయ గురించి. ఆయనకి మీరు విలువ ఇవ్వరంటేగా? మీ దృష్టిలో ఆయన బాన్ బొప్పాయి గడిన కదా మీరు ఉంటారు. అడిగి బాగా బలిసిందని దొంగ నా కొడుకు అని చెప్పి సార్ వాళ్ళు నాకు వాల్యూ చెప్పారు పర్లేదు సార్, కానీ మిమ్మల్ని ఇంకొకటి పూలంటే మాత్రం నేను ఒప్పుకో సార్. మిమ్మల్ని పూలంటే మాత్రం నేను ఒప్పుకో. ఇలా ఇవన్నీ మాట్లాడకూడదు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఇవన్నీ బూతులు మాట్లాడడానికి. ఆంబోతోని ఎద్దావా పప్పు అంట అడిగి బాగా బలిసిందని దొంగ నా కొడుకు అని చెప్పి అసలు కొడాలానికి మా మాయ గురించి, లోకేష్ గురించి మాట్లాడే అర్హత ఉందా? కానీ మొత్తం పర్వాలేదు సార్, కానీ మిమ్మల్ని ఒప్పుకో సార్. మీరు పూలు కాదు సార్, డకోటా కాదు సార్, మీరు లఫుడ్ కాదు సార్. నోరు తెరిచావంటే తుపాకి పేలుస్తా, పెట్టలా పేలిపోతావు.